దేవవ్రతుడి విషయంలో శంతన మహారాజు గంగకు అభ్యంతరం చెప్పాడు. గంగకు ఆగ్రహం కలిగి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు దేవవ్రతుడిగా మిగిలిపోయాడు. అయితే ఈ దేవవ్రతుడు ఎవరు అంటే సామాన్యుడు కాదు. ఇతడు దేవతా గణాలలో గణదేవతల్లో ప్రసిద్ధులుగా ఉన్న వసువులు అని 8 మంది ఉన్నారు. అష్ట వసువులు అంటాం మనం. పితృదేవతలకు పితృకర్మలు ఆచరించే సమయంలో వసురూప, రుద్రరూప, ఆదిత్య రూపాలని మనం చెప్తూ ఉంటాం. అందులో వసురూపంగా ఈ వసుదేవతలని ఆహ్వానం చేస్తాం మనం. దేవతా అంశ కలిగిన వారు, దేవత స్వరూపాలు. వారిలో 8వ వసువు ద్యు అనే వసువు. అతడు తన భార్య కోరిక మేరకు ఓ పని చేశాడు. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు సంతానమైన నందిని ధేనువు ఉన్నది. ఆ నందిని ధేనువు చూడముచ్చటగా ఉంటుంది, చక్కని పాలిస్తుంది. ఎవరికైనా సరే ఆ నందిని ధేనువు సొంతమైతే బాగుంటుంది అని అనిపిస్తుంది.